మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 48వ అధ్యాయం మొదటి వచనం నుండి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకొని ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. ఆదికాండము 48వ అధ్యాయం మొదటి వచనం నుండి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఈ సంగతులైన తర్వాత, ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంటబెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, యోసేపు యాకోబు నొద్దకు వస్తున్నాడు అనే విషయం యాకోబుకు తెలిసింది. యాకోబు బలము తెచ్చుకొని తన మంచం మీద లేచి కూర్చున్నాడు. కాయిలాగా పడి ఉన్న వ్యక్తి కుమారుని యొక్క రాకను గురించి విన్నప్పుడు బలము తెచ్చుకొని లేచి కూర్చున్నాడు. విశ్వాసి ప్రభు రాకడ కొరకు ఈ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. యోసేపు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. పవిత్రతలోను క్షమించడములోను యోసేపు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. తండ్రిని అమితంగా ప్రేమించడంలోను గౌరవించడంలోను యోసేపు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. అలాంటి యోసేపు తన యొద్దకు వస్తున్నాడని తెలిసి యాకోబు బలము తెచ్చుకొని లేచి కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే యోసేపు యాకోబు దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? యోసేపు తన 2 కుమారులైనటువంటి మనష్షే ఎఫ్రాయిములను యాకోబు దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నాడు. యోసేపు తన 2 కుమారులను యాకోబు నొద్దకు తీసుకొని వచ్చినప్పుడు, యాకోబు మంచి వృద్ధాప్యంలో ఉన్నాడు. తన మరణ దినాలు సమీపముగా ఉన్నాయి. అంటే యాకోబు మరికొన్ని దినాల్లో మరణించబోతూ ఉన్నాడు. ఈ క్రమంలో యాకోబు యోసేపు యొక్క 2 కుమారుల్లో తన పెద్ద కుమారుడి పేరు మనష్షే, చిన్న కుమారుడి పేరు ఎఫ్రాయిము. యాకోబు తన కుడి చేతి క్రింద మనష్షేకు బదులుగా ఎఫ్రాయిమును ఉంచుకొని, ఎడమ చేతి క్రింద మనష్షేను ఉంచుకొని దీవిస్తాడు. యోసేపు దాన్ని గమనించి, నా తండ్రి, మీరు మీ కుడి చేతి క్రింద మనష్షేను ఉంచుకోవాల్సింది, ఎడమ చేతి క్రింద ఎఫ్రాయిమును ఉంచుకోవాల్సింది. కానీ మీరు భిన్నంగా ఎఫ్రాయిమునేమో కుడి చేతి క్రింద, మనష్షేనేమో ఎడమ చేతి క్రింద ఉంచుకొని ఉంటున్నారంటే, యాకోబు అంటాడు, ఆ విషయం నాకు తెలుసు యోసేపు, కానీ ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం జరగాల్సి ఉంది కాబట్టి నా కుడి చేతి క్రింద చిన్నవాడైనటువంటి ఎఫ్రాయిము ఉంటాడు, నా ఎడమ చేతి క్రింద పెద్దవాడైనటువంటి మనష్షే ఉంటాడు. చిన్నవాడైనటువంటి ఎఫ్రాయిము మనష్షే కంటే 2 ఆశీర్వదించబడతాడు అని చెప్పి యాకోబు యోసేపుతో అంటాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ జ్యేష్ఠుడి కంటే కనిష్ఠుడు అధికముగా ఆశీర్వదించబడుతున్నాడు. జ్యేష్ఠుడి కంటే కనిష్ఠుడు యాకోబు యొక్క దక్షిణ హస్తము క్రింద దీవించబడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి కదండి. మోషేను మనం చూచినప్పుడు, మోషే తన
అన్న అయినటువంటి అహరోను కంటే, అక్క అయినటువంటి మిరియాము కంటే దేవుని వలన అధికముగా బలము నొందినవాడుగాను, ఆశీర్వదించబడినవాడుగాను, మరియు దేవుని ప్రజలకు నాయకుడుగా గుర్తింపు నొందినవాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించగలం. అంతెందుకు, కనిష్ఠుని దక్షిణ హస్తము క్రింద ఉంచుకొని దీవించుతున్న యాకోబు కూడా తన తల్లిదండ్రులైనటువంటి ఇస్సాకు, రిబ్కాలకు కనిష్ట కుమారుడే కదా. తనకు ముందు అన్నయ్య అయినటువంటి ఏశావు ఉన్నాడు కదా. అలాగే యోసేపు కూడా యాకోబుకు 11వ కుమారుడు. దావీదు తన తండ్రికి కనిష్ఠుడైనటువంటి కుమారుడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళితే దేవుడు కనిష్ఠులను బలిష్ఠులనుగా చేసిన వాడుగాను, కనిష్ఠులను ఆశీర్వదించిన వాడుగాను కనిపిస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన విధానం వాస్తవానికి మనుషులకు మనకు అర్థం కాదు. మనం అనుకుంటాం, ఇదేంటి కుడి చేతి క్రింద పెద్దవాడు ఉండాలి, ఎడం చేతి క్రింద చిన్నవాడు ఉండాలి కదా అంటే దేవుని చిత్తము అలాగున ఉన్నది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకసారి ఆలోచన చేయండి. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులైనటువంటి 12 మంది అపోస్తలుల విషయంలోను మరియు అపోస్తలుడైనటువంటి పౌలు విషయంలోను మనం చూసినప్పుడు వాస్తవానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఎక్కువ పత్రికలను రాశాడు, 14 పత్రికలు రాశాడు. రెండవ విషయానికి మనం గనక వచ్చినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారితో ప్రత్యక్షంగా తిరగలేదు. కానీ 12 మంది అపోస్తలులు ప్రభువైన యేసుక్రీస్తు వారితో ప్రత్యక్షంగా తిరిగారు. కానీ క్రొత్త నిబంధనలో ఎక్కువ ప్రభావం లేదంటే బలమైనటువంటి ముద్ర వేసినటువంటి వారిలో ఎవరి పేరు చెప్తారంటే అపోస్తలుడైన పౌలు పేరు. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి మనకి. అందులో 14 పత్రికలను రాసినవాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పౌలు అంటే చిన్నవాడు అని అర్థం. అన్యజనులకు అపోస్తలులుగా దేవుని చేత నియమించబడిన వాడు అపోస్తలుడైన పౌలు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారితో స్వయంగా తిరిగినటువంటి అపోస్తలుల కంటే ఆ తర్వాత వచ్చి అన్యజనులకు అపోస్తలుడిగా నియమించబడిన అపోస్తలుడైన పౌలు ప్రభువుతో తిరిగిన 12 మంది అపోస్తలుల కంటే చిన్నవాడైనటువంటి పౌలు ఎంతగా గుర్తింపు ప్రాచుర్యము పొందాడు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, మనుష్యులు ఏవైతే కొలమానంగా భావిస్తారో, మనుష్యులు ఏవైతే గుర్తింపుగా ఎంచుతారో అవన్నీ కూడా దేవుని విషయంలో చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడటం అనేది ఉత్తమమైన విషయం, శ్రేష్టమైనటువంటి విషయం. దేవుని వలన మనం ఆశీర్వదించబడాలి. మనుషుల వలన మనం గుర్తింపు నొందిన ఆశీర్వదించబడిన అదంత ప్రయోజనకరంగా ఉండదు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని వలన మనం ఆశీర్వదించబడటం ముఖ్యం. ఆయన పెద్దవాడిని ఒకలాగా, చిన్నవాడిని ఒకలాగా, శ్రీమంతులను ఒకలాగా మరియు భేదవాడిని ఒకలాగా ఆశీర్వదించేవాడు కాదు. ఆయన సమానత్వం మీరు గనక చూచినట్లయితే, ఆయన కలువరి శిలువలో తన ప్రాణము పెట్టింది అందరి కొరకే అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కొందరి కొరకు కాదు, అందరి కొరకు. ఇందులో ఎలాంటి భేదములు లేవనే విషయాన్ని మనం గమనించాలి. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యాకోబు తన కుడి హస్తము క్రింద యోసేపు చిన్న కుమారుడైన ఎఫ్రాయిమును ఉంచుకొని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
పెద్ద కుమారుడైన మనష్షే కంటే ఎఫ్రాయిము రెండింతలుగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూచినప్పుడు యాకోబు దీవిస్తూ ఉన్నాడు తన చివరి దినాల్లో. అంటే మరికొన్ని దినాల్లో యాకోబు మరణము కాబోతూ ఉన్నాడు. మరికొన్ని దినాల్లో యాకోబు ఈ లోకయాత్ర ముగించబోతూ ఉన్నాడు. తన మనవళ్లను యాకోబు దీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. చివరి దినాల్లో వృద్ధాప్యంలో తర్వాతి తరములను మనం ఎప్పుడూ కూడా ఆశీర్వదించే వారంగా, తర్వాతి తరములకు దిశానిర్దేశం చేసే వారంగా, మార్గదర్శకంగా ఉండేవాళ్ళంగా ఈ లోకంలో జీవించడం ఎంతైనా ధన్యకరమైనటువంటి విషయం. ప్రభునందు ప్రియమైన వారలారా, తర్వాతి తరములకు మనం ఎప్పుడూ కూడా మాదిరికరంగా ఉండాలి. తర్వాతి తరములకు మనం ఒక బాట వేసే వారంగా ఉండాలి. చూడండి, యాకోబు జీవితం తన తర్వాతి తరముల వారికి ఒక మార్గదర్శకమైనటువంటి జీవితంగా ఉంటూ ఉంది. యాకోబు తర్వాత తరముల వారు కూడా దేవుని గురించి ప్రస్తావించేటప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనేటటువంటి ప్రస్తావన తీసుకుని వచ్చేవారు. ఎందుకంటే ఈ త్రయం, ఈ 3 తరాల త్రయం, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు, తన మనవడైనటువంటి యాకోబు, ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబు, వీరు దేవుని మార్గములో నడిచారు, దేవుని మార్గములో జీవించారు, దేవుని మార్గములో వర్ధిల్లారు, దేవుని మార్గములో ఆశీర్వదించబడ్డారు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు, ఎన్నో పరిశోధనలను ఎదుర్కొన్నారు, ఎన్నో శోధనలను ఎదుర్కొన్నారు. అయితే వాటన్నిటిలోనూ తమ జీవిత యాత్రలో దేవునికి నమ్మకస్తులుగా జీవించారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన దేవుడు ఎప్పుడూ కూడా మనలను విడిచిపెట్టేవాడు కాదు. అందుకనే యాకోబు తన తర్వాతి తరముల వారిని ఆశీర్వదిస్తున్నవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. మరి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ తర్వాత తరములకు నీవు ఏ విధమైనటువంటి ఉదాహరణగా జీవిస్తూ ఉన్నావు? నువ్వు ఒక మంచి ఉదాహరణగా, మంచి దృష్టాంతంగా ఉండే విధంగా జీవిస్తూ ఉన్నావా? లేదంటే ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా, చెడు దృష్టాంతంగా, ఉదాహరణగా ఉండేలాగా జీవిస్తున్నావా? మనం ఎప్పుడూ కూడా ఒక గుడ్ ఎగ్జాంపుల్ లాగా ఉండాలి, ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉండకూడదు. అన్నను చూడు ఎలా జీవించాడో అలా జీవించాలి అనేటటువంటి పేరు సంపాదించుకోవాలి. కానీ ఈయన చూడు ఎలా బ్రతికాడో, ఇలాంటి జీవితం ఎవరు కూడా జీవించకూడదు. అసలు ఇలాంటి బ్రతుకు ఎవరికి వద్దు, అలాంటి దుర్మార్గుడు, చెడ్డవాడితను అనేటటువంటి సాక్ష్యం సంపాదించుకోవడం ఎంత మాత్రం కూడా ప్రయోజనకరం కాదు. యాకోబు తన తర్వాత తరముల వారిని ఆశీర్వదిస్తూ వారికి ఒక బెంచ్ మార్కును సెట్ చేస్తూ ఉన్నాడు, వారికి ఒక మార్గదర్శిగా ఉంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం, మన ప్రవర్తన గురించి ఆలోచన చేద్దాం. మనము మన తర్వాత తరముల వారికి దిశానిర్దేశం చేసే మార్గదర్శకులుగా జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీరు అనుగ్రహించిన దివ్యమైన వాక్యం బట్టి స్తోత్రాలు. యాకోబు జీవితంలో చివరి దినాల్లో తన మనవళ్లను ఆశీర్వదించిన వాడుగా కనిపిస్తున్నాడు. మేము కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా, ముఖ్యంగా మా తర్వాతి తరములకు మార్గదర్శకంగా ఉండగలుగుటకు సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.